తెలంగాణ ఆర్టీసీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందా? మెల్లమెల్లగా ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందా? ఒకవైపు అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను పెంచుతుండటం, ఇంకోవైపు ఇప్పటికే ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడుస్తుండటంతో సంస్థ మనుగడ అగమ్య గోచరంగా తయారయ్యిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ పూర్తిగా ప్రైవేటు పరం కాబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సామాన్యుడి రవాణా రథం తెలంగాణ ఆర్టీసీలో రోజురోజుకు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు సొంత బస్సులు, శాశ్వత ఉద్యోగులతో నిలకడగా నడిచిన సంస్థలో ఇప్పుడు ప్రైవేటీకరణ ఎక్కువవుతోంది. సంస్థ నిర్వహణ భారం తగ్గించుకునేందుకు యాజమాన్యం అద్దె బస్సుల సంఖ్యను విపరీతంగా పెంచుకుంటూ పోతోంది. దీనికి తోడు పర్యావరణ పరిరక్షణ, సాంకేతికత పేరుతో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రైవేట్ ఏజెన్సీల నిర్వహణలోనే నడుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆర్టీసీలో చాలా వరకు సర్వీసులను ప్రైవేట్ డ్రైవర్లే నడుపుతున్నారు. దీనివల్ల ప్రయాణికుల భద్రత, డ్రైవర్ల అనుభవంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ యాజమాన్యం మాత్రం కాంట్రాక్టు, లీజ్ విధానాలకే ప్రాధాన్యత ఇస్తోంది. శాశ్వత ప్రాతిపదికన కొత్త ఉద్యోగాల నియామకం లేకపోవడం, ఉన్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటంతో ఆర్టీసీ ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని ప్రకటనలు వెలువడినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ప్రైవేట్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. అద్దె బస్సులు విడతల వారీగా ప్రైవేట్ ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడం చూస్తుంటే రానున్న రోజుల్లో తెలంగాణ ఆర్టీసీ పూర్తిగా ప్రైవేట్ పరం కావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ పరిణామాలపై ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.